రాష్ట్రంలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది. అన్నాల నుంచో చూసినటువంటి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి మహిళలంతా కూడా ఈ రోజు ఉచిత బస్సు కోసం ఎదురు చూసిన నేపథ్యం కూడా కనిపించింది. ప్రతిపక్షాలు కూడా ఒకవైపు ఉచిత బస్సు ఎలా ఏర్పాటు చేయగలరు, అలాగే చూసుకుంటే ఈ పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక అమలు అవ్వలేదు అంటూ, సరిగా సక్రమంగా ముందుకు వెళ్ళలేదంటూ కూడా పలు విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపించేది. ఇదే క్రమంలోనే ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే రాష్ట్రంలో ఈ రోజు నుంచి అయితే మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి అయితే ప్రారంభించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి బస్సులో ప్రయాణిస్తూ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చూసుకుంటే ఈ నేటి నుంచి అయితే మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అన్ని కూడా ఒకటి నెరవేరుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడమంటారు? చాలా సంతోషమైన విషయం ఇది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది, మహిళల అభ్యున్నతి కోసం పనిచేస్తాము, మహిళల కోసం ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి ఒక మంచి చేయూతని మహిళలకి చేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దాన్ని చూచా తప్పకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. అయితే గత 6 నెలలుగా ఈ పథకం అమలు చేయడానికి, కార్యరూపం చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి ఆ మినిస్టర్స్ అందరినీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసిన విధానం కనుక్కొని దాన్ని ఏ రకంగా అమలు చేయాలని దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేయమని చెప్పడం జరిగింది. అయితే మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించింది ఏంటంటే, మొదట్లో 1-2 నెలల్లో అధిక మంది ట్రావెల్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన తర్వాత 3వ నెల నుంచి అవసరమైనటువంటి మహిళలు ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని మినిస్టర్స్ గమనించడం జరిగింది. అందుకనే ఈ పథకాన్ని కేవలం జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రం అంతా ఉంటే చాలా బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి సూచన ఇవ్వగానే సీఎం గారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి దాన్ని పూర్తి రాష్ట్రంలో ఎక్కడైనా ట్రావెల్ చేయడానికి అవకాశం కల్పించారు. ఈరోజు తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, చాలామంది మహిళలు ఉపాధి కోసం కానీ, విద్య కోసం కానీ, లేకపోతే ఉద్యోగం కోసం కానీ ఈ బస్సు సదుపాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగం చేస్తున్నారు. చాలామంది మహిళలు ఎవరైతే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నారో ఆ ఫ్రీ బస్సు అనేది చాలా ఉపయోగం అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదే ప్రాధాన్యతతో మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మహిళలందరూ కూడా దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక ధైర్యంతో బస్సు కోసం వెయిట్ చేసి బస్సును వినియోగించుకొని మళ్ళీ ఎటువంటి ఆర్థిక భారం లేకుండా వాళ్ళు వినియోగించుకుంటారనే భావన మహిళల్లో ఉందని తెలియజేసుకుంటారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే మహిళలు మరో పక్క అడుగుతున్న పరిస్థితి కనిపించింది. జిల్లా నుంచి మరో జిల్లా వెళ్ళాలంటే ఏదైతే సంబంధించినటువంటి సూపర్ లగ్జరీ సర్వీసులు కావచ్చు, ఏసీ సర్వీసులు కావచ్చు, వీటికి కూడా ఉచిత బస్సు కల్పిస్తే బాగుందని అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా మరోవైపు ఈ మగవారికి కూడా సరిగా ఎక్కడ కూడా సీట్లు లేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఎటువంటి స్పందన ఉంటుంది? ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వీళ్ళకి ప్రత్యేకించి బస్సులు ఏమైనా వేస్తారా? దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా మహిళలకి రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్సెస్ చేయడం జరిగింది. అందులో సూపర్ లగ్జరీ బస్సెస్లో కేవలం లిమిటెడ్ సీట్స్లోనే సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కేవలం 25 నుంచి 30% వరకే ఉంటుంది రాష్ట్రం అంతా కలిపి. 70% బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీ చేయడం జరిగింది. అది మరి మగవారికి వచ్చేసరికి అంటే ఫ్రీ బస్ చేయగానే ఆడవాళ్ళు ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు కానీ మగవారికి కొంత ఇబ్బంది ఉండొచ్చు. బట్ కానీ 1 నెల రోజుల వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. నెల రోజుల తర్వాత అవసరమైనటువంటి మహిళలు ఎక్కువగా ట్రావెల్ చేస్తారు కాబట్టి మహిళలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఎక్కువ ఇబ్బంది వస్తే డెఫినెట్గా బస్సులు కూడా పెంచే పరిస్థితి గవర్నమెంట్ కల్పిస్తుంది. సుమారు 1000 బస్సులు అదనంగా ప్రొక్యూర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే బస్సెస్ పెరుగుతాయో ట్రావెల్ చేసే వ్యక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే మన విజయనగరం జిల్లా సంబంధించి చూసుకుంటే విజయనగరం, పార్వతీపురం, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు, ఎక్కువగా గ్రామీణ పేద ఆధారిత ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు కూడా కొన్ని ప్రాంతాల బస్సులు వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బస్సులు వెళ్ళినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల కింద నుంచి బస్సులు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బస్సులు రిపేర్ వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ రోజు మళ్ళీ ఆ సర్వీసులు పునరుద్ధరణ చేస్తారా? వాళ్ళకు కూడా ఉచిత బస్సులు అనేవి కంటిన్యూ చేస్తారా? అంటే గతం 5 సంవత్సరాల్లో కొత్త బస్సులు అనేది పూర్తి స్థాయిలో ఆపేశారు. వచ్చినటువంటి బస్సులు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి బస్సులు చాలా వరకు ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి. కొత్త బస్సులు పూర్తి స్థాయిలో ఆపేయడం వల్ల ఇబ్బంది వచ్చింది. కానీ ఈరోజు 1000 బస్సులు కొత్తగా ఆర్డర్ చేయడం, ఈ మధ్య కాలంలో కూడా సుమారు ఒక 300 బస్సుల వరకు స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త బస్సులు కూడా 1000 బస్సులు
కొత్తగా ఇమ్మని చెప్పడం కూడా చేయడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడమంటారు? అంటే ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో చెప్తున్నారు గత 5 సంవత్సరాలు కూడా కొత్త బస్సులు వేయలేదు అంటున్నారు. ఈ మధ్యకాలం చూసుకుంటే ఏసీ బస్సులు కూడా గతంలో మేము లాస్ట్ 1 year బ్యాక్ అయితే వేసామని చెప్పేసి ఆ నాయకులు కూడా చెప్పేవాళ్ళు. దీనికి కంపారిజన్ ఏమైనా ఉందంటారు? అంటే ఎక్కువగా అవసరం ఉన్నటువంటి బస్సులు వాళ్ళు వేయలేదు, కేవలం తక్కువ నెంబర్ బస్సెసే వాళ్ళు వేశారు. దానికి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు వేసినటువంటి బస్సులు చాలా లిమిటెడ్ బస్సెస్. అంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో వెళ్లాల్సిన బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ రూట్లన్నీ ఇప్పుడు పోయాయి. ఆ రూట్స్ అన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించి మళ్ళీ రీస్టార్ట్ చేసి ఆ బస్సు వినియోగంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అవన్నీ కూడా కార్యాచరణ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఇంకోటి అడుగుతున్నారు, సప్తగిరి బస్సులు ఉన్నాయి, లేదంటే ఇప్పుడు ఏదైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలసిన బస్సులు ఉన్నాయి, బస్సులంతా కూడా ఈరోజు వాళ్ళకు కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తే బాగుంటుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. దాన్ని ఏమని చెప్పాలి? అవన్నీ కూడా కార్యాచరణ జరుగుతాయి. అదే ఇప్పుడు మనం ఆ పథకం అమల్లోకి వచ్చింది. భవిష్యత్ కాలంలో ఏవైతే ఉన్నాయో ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, మంత్రి గారు కూడా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేమైతే అమలు చేస్తున్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం చూసుకుంటే ఒక 1 month వరకు కూడా ఈ ఒక ఉచిత బస్సుల పైన అయితే ఇంతంతో గందరగోళం అయితే ఏదో ఒక విధంగా ప్రతిపక్షాలు కూడా బురజాలని చూస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఒక 1 monthలో అన్ని కూడా సర్దుకు మరుగు పోతాయంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్లు ఉన్న ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ కూడా ప్రతిదీ కూడా మేమైతే క్లియర్ చేస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.